హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ అయితే చికెన్ ఫ్రై అండి. చూ ఇది మా వారు చేసిన చికెన్ ఫ్రై. చూడండి మా వారు ఆనియన్స్ ఎన్ని కోసారో. ఆనియన్స్, పచ్చిమిర్చి, జీరా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కొంచెం బాగా ఫ్రై అయినాక కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. నెక్స్ట్ కరివేపాకు వేసుకున్న తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి అంతా వేసుకొని కొంచెం సేపు కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అంటే ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందండి చికెన్లో పసుపు, కారం, ఉప్పు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కలిపేసి చికెన్లో మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఈ ఫ్రై అయితే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదండి, దీంట్లోనే చికెన్ వేసుకొని చికెన్ బాగా కలుపుకుందామండి. చూడండి ఇందులో వేసేస్తారు చికెన్. ఈ చికెన్ బాగా మా వారైతే చాలా బాగా చేస్తారు వంటలు, నాకన్నా చాలా బాగుంటుంది. చూడండి ఇందులోనే అవన్నీ వేసుకొని మూత పెట్టేసినాక మర్చిపోయానండి ఆనియన్స్, టమాటాస్ కూడా ఒక 2 టమాటాలు వేసుకోండి. మరీ ఎక్కువ టమాటాలు అయితే పులుపు వస్తుంది, గ్రేవీ కూడా వచ్చేస్తుంది. గ్రేవీ రాకూడదు కనుక 1 లేదా 2 వేసుకోండి. చిన్నవి అయితే 2, పెద్ద అయితే 1 సరిపోతుంది. టమాటా వేసుకున్నాక బాగా కలుపుకున్నాక చూడండి అసలు ఎంత బాగా మగ్గిపోయిందో చికెన్, చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఇదే అండి చికెన్ ఫ్రై, మా వారు చేసిన చికెన్ ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.